మరొకసారి మన ప్రభువైన క్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మొదటి సెషన్లో మనం ఆలోచన చేసింది ఏమిటంటే సమస్త పాపములు అన్ని పాపాలు కలిపి ఏమని పిలవడం జరిగిందనంటే చీకటి. ఒక్కొక్క పాపం కలిసిన చీకటిలో నడవడమే అవుతుంది, కానీ అపవాది అధికారం ఆ ఒకదాన్ని బట్టి రాదు. అపవాది అధికారం చీకటికి అధికారి అపవాది అయినప్పటికీ, చీకటికి అధికారి అపవాది అయినప్పటికీ ఒక పాపం చేసినందుకు అధికారం రాదు. కానీ మనం తప్పు చేసిన వాళ్ళంగా పాపులుగా దేవుని చేత ఎంచబడతాం. అది మొదటి సబ్జెక్ట్లో కొన్ని విషయాలు పరిశీలన చేసింది. అదేవిధంగా చీకటిలో నడవడానికి కారణం అపవాది కాదు. చీకటిలో నడవడానికి ఎట్టి సందర్భంలోనూ అపవాది కాదు. అర్థమవుతుందా? చీకటిలో నడవడానికి కారణం ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు పాపం చేయడం ద్వారా అపవాది యొక్క చీకటిలో నడుస్తారు. తద్వారా ఎక్కడికి వెళ్తారని అంటే అపవాది యొక్క అధికారం క్రిందకి వెళ్ళిపోతారనమాట. అపవాది యొక్క అధికారం క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత వాడిని విడిపించటం ఎవడి వల్ల సాధ్యం కాదు. అపవాది అధికారం క్రిందకి వెళ్ళిపోయిన తర్వాత విడిపించడం చాలా అసాధ్యమైన కార్యక్రమం. అయితే అపవాది అధికారము అనేక కోణాల్లో చేస్తూ ఉంటాడు. అది కొద్దిసేపట్లో మనం పరిశీలన చేస్తాం. కాకపోతే అపవాది మన పాపములను బేస్ చేసుకొని అపవాది అధికారం క్రింద ఉన్నప్పుడు అన్ని జనులు కావచ్చు, ఇశ్రాయేలీలు కావచ్చు, అందరూ కూడా సరే ఆది కాండం మొదలుకొని క్రీస్తు శిలువ వరకు మానవ జాతి అంతా చీకటి ప్రపంచంలోనే నడిచింది. చీకటి సామ్రాజ్యంలో అపవాది అధికారంలోనే నడిచిందన్నమాట. ఆ విషయాన్ని పరిశీలన చేశాం. అందులో భాగంగా సృష్టి కూడా సరే, ఈ సర్వ ప్రపంచం మనం చూసే సృష్టి కూడా ఈ అపవాది అధికారం కిందకి వెళ్ళిపోవటం. ఎందుకు? ఈ మనుషులందరూ పాపం చేసి అపవాది అధికారం కిందకి వెళ్ళిపోవడం ద్వారా సృష్టి కూడా వాడి హ్యాండ్ ఓవర్లోనికి వెళ్ళిపోవడం అనేది కూడా లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అందులో చాలా విషయాలు ఉన్నాయి, మనం పరిశీలన చేస్తాం. ఇంకా మనం ఏం ఆలోచన చేసాం ఇందులో? ధర్మశాస్త్రం ఒరిజినల్ ధర్మశాస్త్రం మోషే ద్వారా ఇవ్వబడింది. ఒరిజినల్ ధర్మశాస్త్రం అంటే నేను ఒక సెట్ ఆఫ్ పీపుల్తో నేను మాట్లాడట్లేదు, చాలా వందల వేల మందితో మాట్లాడిన విషయం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకరిద్దరితో కాదు, మన డిస్కషన్లో డిబేట్లు చేసింది. కొంతమంది ఏమంటారంటే ధర్మశాస్త్రాన్ని కూడా విభాగించి మాట్లాడుతూ ఉంటారు. ధర్మశాస్త్రం రెండు రకాల ధర్మశాస్త్రం అంట. ఒకటి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంట. రెండవది మోషే తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం అంట. మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం వేరు, ఆ తర్వాత మోషే తర్వాత ఆ ప్రవక్తల ద్వారా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వేరు అన్నట్లు కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అదంతా అబద్ధం. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఎప్పటికైనా ఒకటే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటిది. ఆ ఒకటే ధర్మశాస్త్రం, ఒరిజినల్ ధర్మశాస్త్రం మోషే ద్వారా దేవదూతలను బట్టి అనుగ్రహించబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని లేదా పాత నిబంధనను సరైన విధానంలో పాటించలేని ఎవరైనా కూడా సరే ఎక్కడికి వెళ్ళిపోతుంటారని అంటే వాళ్ళే చీకటిలోకి నడవడం ద్వారా అపవాది అధికారంలోకి చిక్కుకుపోతారన్నమాట. అర్థమవుతుంది కదండి? అలాగా అటు ఇశ్రాయేలు జనాంగాన్ని అపరాధంలోనూ పాపంలోనూ నిలబెట్టింది ధర్మశాస్త్రం అయితే, సర్వలోకాన్ని లేదా అన్ని జనులు అనబడిన వాళ్ళని కూడా చీకటిలోనే నడిపించడానికి కారణం ఏమిటంటే ధర్మశాస్త్రమే. ఇది కూడా మనం పరిశీలన చేసాం. సో ఈ ధర్మశాస్త్రం ఉన్నంతకాలం కూడా సరే పాపములు లేదా అపవాది సామ్రాజ్యం సర్వప్రపంచాన్ని ఏలుబడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు రానై వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారో మరొక్కసారి మనం రీకనెక్ట్ అయ్యి వెళదాం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం
అపోస్తల కార్యములు 26వ అధ్యాయం మొదటి 2 వచనాలను చదివినప్పుడు, అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదైనను అనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగెను. మనం ఏమని ఆలోచన చేసామంటే 26వ అధ్యాయంలో ఏ వచనం చదివామనంటే 17 నుండి 18 వచనాలు అది మాత్రమే చదివాం. కాబట్టి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏమిటనేది మీరు అర్థం చేసుకోవడం కొరకు మరలా నేను రివైజ్ చేస్తున్నాను. ఏమిటి చీకటిలో నుండి వెలుగులోనికి రావడం అంటే, లేదా సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరగడం అంటే ఏమిటి, లేదా నా యందలి విశ్వాసం ఉంచడం అంటే ఏమిటో ఆ ఎక్స్ప్లెనేషన్ మనకు అర్థం కావాలి. కాబట్టి నేను అక్కడికి మొదటి వచనం నుండి వెళుతున్నాను అన్నమాట. అర్థం చేసుకోగలుగుతున్నారు కదండి. కాబట్టి పౌలు దగ్గరికి పౌలుని అగ్రిప్ప దగ్గరికి తీసుకెళ్లారు. అగ్రిప్ప అనేవాడు రాజు. అగ్రిప్ప అనేవాడు ఎవడు? రాజు. బాగా కూర్చోండి. అగ్రిప్ప అనేవాడు రాజు అన్నప్పుడు ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోతే ఎవరు తీసుకెళ్లారు? 2వ వచనంలో, అగ్రిప్ప రాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు అని అన్నాడు అనమాట. అంటే అర్థమేమిటి? యూదులు తీసుకెళ్లారు. యూదుల ఆచార వ్యవహారాలు ఏమిటి? దేన్ని బట్టి అండి? ధర్మశాస్త్రం. యూదుల ఆచార వ్యవహారాలన్నీ, వివాదాలన్నీ దేనికి సంబంధించింది? పాత నిబంధన లేదా ధర్మశాస్త్రానికి సంబంధించింది. ఆ విషయంలో 3వ వచనంలో యూదులు నా మీద అంటే అర్థమేమిటి? ఇతను ఏం చేసుంటే పౌలు మీద నేరం మోపుంటారో చెప్పేస్తున్నాడు. యూదులు నా మీద మోపిన నేరములన్నింటినీ గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మన వినవలనని వేడుకొనుచున్నాను అంటున్నాడు అనమాట. తాల్మితో నా మన వినండి. వీళ్ళందరి ఉద్దేశం ఏమిటి? ఇశ్రాయేలీల ఉద్దేశం, యూదుల ఉద్దేశం ఏమిటి? ఎవడైనా రక్షణ పొందాలంటే సున్నతి పొందాలి, ఎవడైనా పరలోకం పోవాలంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని వీళ్ళ ఉద్దేశం. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. దాన్ని బట్టి మాత్రమే సర్వప్రపంచం బ్రతకాలన్నటువంటి ఉద్దేశాన్ని ఎవరి యొక్క ఆలోచన అది? ఆ ఉద్దేశము యూదులది. అయితే పౌలుని తీసుకెళ్లి చెప్పినప్పుడు పౌలు గారు చెబుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కటి మాట్లాడుతూ రావటం. 7వ వచనంలో, మన 12 గోత్రముల వారు ఎడతెగక దేవారాతులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుతామని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగినదని మీరేలా ఎంచుచున్నారు? నమ్మతగనిదని అంటే ఇక్కడ దేనికో కనెక్ట్ చేస్తున్నాడు పౌలు గారు. దేనికి కనెక్ట్ చేస్తున్నాడండి? దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మదగనిదని మీరు ఎలా ఎంచుచున్నారు? నమ్మదగనిదా? కాదు, నమ్మాల్సిందే. కాబట్టి ఆ విషయాన్ని మాట్లాడుతూ తెలియజేస్తూ వస్తూ 9వ వచనం, నజరేయుడని యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను కూడా అనుకున్నాను. యెరూషలేములో నేను అలాగు చేసి నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాల్లో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని అని ప్రతి విషయాన్ని మాట్లాడుతూ రావడం మనం గమనిస్తున్నాం. 14లో, సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని యేసు ప్రభు మాట్లాడటం, మునికోళ్ళకు ఎదురుతంట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో చెప్పుట వింటిని అని చెప్పడం మనం చదువుతూ వస్తూ ఉన్నాం. అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. ఆయన ఏం చెప్పారు యేసు ప్రభు పౌలు గారికి అని అంటే, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలన హాని కలుగుకుండా నిన్ను కాపాడేదును. నువ్వు వెళ్ళాలి. ఏం చేయాలి? చీకటిలో నుండి వెలుగులోనికి, నీ సాతాను అధికారం నుండి దేవుని వైపునకును నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు
వారి కన్నులు తెరచుటకై నేను వారి అందుకు పంపిదనని చెప్పాను అని ఇక్కడ చెప్పడం మనం చదువుతున్నాం. 20వ వచనంలో మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తర్వాత అన్ని జనులకు, అందరినీ కనెక్ట్ చేస్తూ ఉన్నాడు. అన్ని జనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. కాబట్టి సర్వలోకానికి ఉద్దేశించిన విషయం ఏమిటో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటి? 21, 22 వచనాలను అండర్లైన్ చేసుకోవాలి. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని, దీనికోసమే నన్ను పట్టుకున్నారు వీళ్ళు, దేవాలయంలో పట్టుకొని ఏం చేశారంట? చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు అండర్లైన్ చేసుకోవాలి. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొంది వారిలో మొదటి వాడగుట చేత ఈ ప్రజలకును, ఈ ప్రజలెవరు? యూదులు లేదా ఇశ్రాయేలీలు, అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోవునని. కాబట్టి చెప్పేశాడు, క్రీస్తు యేసు యొక్క మరణం ద్వారానే వెలుగు ఏం చేయబడిందండి? ప్రచురించబడింది లేదా ప్రకాశించబడింది. అనగా ఆయన మరణ శ్రమపడి మృతుల పునరుత్థానం అన్నాడు. దాన్ని ఏమంటారు? సువార్త. కాబట్టి ఇవాళ సర్వలోక ప్రపంచానికి వెలుగు ప్రకాశింపజేసే ఒక కార్యక్రమం దేని వలన జరగాలి? సువార్త వలన. ఇవాళ సువార్త అనేది వెలుగు అన్నమాట. ఇవాళ సువార్త అనేది ఏమిటి? వెలుగు. అది గుర్తించలేని యూదులు ఎంత మూర్ఖులో కదండి. వాళ్ళ మధ్యలో యేసుప్రభు బ్రతికారు, వాళ్ళ మధ్యలో యేసుప్రభు చంపబడ్డారు, వాళ్ళ మధ్యలో యేసుప్రభు తిరిగి లేచారు. అది కళ్ళారా చూశారు. అయినా ఆయన యందు విశ్వాసం ఉంచడానికి వాళ్ళు మనసు పెట్టలేదు. ఎందుకనంటే పాత నిబంధన. ఇవాళ అదే మూర్ఖత్వంలో ఈ చీరాల్లో ప్రాంతం కావచ్చు, ఏ ప్రాంతం అని చెప్పొచ్చు, సర్వ ప్రపంచం. మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే, ఇవాళ క్రీస్తు యొక్క సువార్త ప్రకాశం సర్వమానవాళికి ప్రకాశింప అవసరత ఎంతో ఉంది. ఎంతో అని చెప్పడానికి కూడా లేదన్నమాట. ఏమిటి ఇక్కడ చెప్పబడుతున్న సంగతి అండి? క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానం పొందేవారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును, అన్ని జనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక, ముందుగా వాళ్ళు ప్రవచించి పెట్టారు కదా, ముందుగా చెప్పినవి కాక మరి ఏమి నేను చెప్పాను? అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చాను నేను. అందరికీ, ఎవడెంత రాజు అయినా కానీ, కాబట్టి నేను చెప్పాను. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తూ, పౌలా నీ వెర్రివాడవు. ఎవడు వెర్రివాడంట? పౌలు వెర్రివాడంట. వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాడంట. అతి విద్య వలన వెర్రి పట్టింది నీకు. 25 అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలను చెప్పుచున్నాను. నాకు వెర్రి లేదు, నాకు స్వస్థ బుద్ధి, నా బుద్ధిలో వెరితనం లేదు. అర్థమవుతుందా? ఇవాళ నేను కూడా నా బుద్ధిలో కూడా వెరితనం లేదు, లేదా మీ బుద్ధుల్లో కూడా వెరితనం లేదు. 27 అగ్రిప్ప రాజా 26 రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటియు అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యక్రమం. యేసు ప్రభు మరణ సమాధి తన మూలలో జరిగిందాన్ని నేను మరలా చెప్తున్నాను. నేను కూడా సరే, యేసు ప్రభు మరణ సమాధి పునరుత్థానం ద్వారానే క్రొత్త నిబంధన ఏర్పడుతుందని మూలకి తిరిగి చెప్తున్నాను, కానీ మూలలో కూర్చొని చెప్పట్లేదు. ఏ మూల అంటే ఆ మూలకి వెళ్తా ఉన్నాను, నలుమూలలకి వెళుతూ ఉన్నాను. యూట్యూబ్లో నలుమూలల ప్రకటించబడేటట్లుగా యూట్యూబ్లో పెడతా ఉన్నాను. ఎక్కడ ఏది చెబితే అక్కడికి వెళ్ళి ఆ మనుషులకి వాళ్ళ మూలల్లోనే కూర్చోబెట్టి మరలా మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది.
క్రొత్త నిబంధన కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ రోజు పౌలు గారిని చంపడానికి ఎలా ఉద్దేశం చేశారో అలాంటి పరిస్థితుల్లో ఈ క్రీస్తు సంఘంలో వాళ్ళు కూడా చంపడానికి కూడా వెనకాడిని దుష్టులు లేకపోలేదు. కాబట్టి సువార్త ఏమిటి ఇవాళ? సువార్త ఏమిటండి? క్రొత్త నిబంధన సువార్త ఏమిటి? వెలుగు. ఆ వెలుగుని ప్రసరింప చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది ప్రతి ఒక్కరికి. అందుకు అగ్రిప్ప రాజు ఏమన్నాడు చెప్పేశాడు. అగ్రిప్ప రాజా తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా అని అడిగితేనే సమాధానం చెప్తున్నాడు. నమ్ముచున్నారని నేను ఎరుగుదును. ఎవరు చెప్పాలి ఆన్సరు? రాజు చెప్పాలి. లేదు నువ్వు నమ్ముతున్నావని నాకు తెలుసు అంటున్నాడు అనమాట. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను కూడా ఏం చేయాలనుకుంటున్నావు? అది క్రైస్తవ జీవితం అంటే 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరగాలన్నమాట. ఏమిటి 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు క్రైస్తవ జీవితము? ముందు సువార్తను విని, దేన్ని విని? సువార్తను విని. ఏ సువార్తనండి? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యేసు ప్రభు ప్రకటించిన ఆ సువార్త కాదు. లేదా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు యోహాను ప్రకటించిన ఆ సువార్త కాదు. లేదా మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఇశ్రాయేలీల కొరకే 12 మందిని ఎన్నుకొని మీరు అన్ని జనుల యొద్దకు వెళ్ళకూడదు, సమరయులు ఏ పట్టణంలోనికి ప్రవేశించకూడి, ఇశ్రాయేలీల్లో తప్పిపోయిన గొర్రె యొద్దకే వెళ్ళండి అని ప్రకటించమని చెప్పబడినటువంటి ఆ సువార్త గురించి కాదు ఇక్కడ చెప్పబడుతున్న సువార్త. ఈ సువార్త నలుమూలలకి చెప్పవలసినటువంటి సువార్త, సర్వలోకానికి చెప్పవలసినటువంటి సువార్త. ఇది క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం మనందరి పాపముల కొరకు జరిగిందని బల్లగుద్ది చెప్పే క్రొత్త నిబంధన సువార్త. ఈ సువార్తను ఏం చేయాలి? వినడం ద్వారా విశ్వసించి. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం అంటే ఆ విశ్వాసం అన్నమాట. మరలా యోహాను సువార్తకి వెళ్ళిపోయేసి చాలామంది ఏమంటుంటారంటే యేసు ప్రభువుని విశ్వసించాలి, ఆయన దేవుని కుమారుడిని విశ్వసించాలని ఏ 8వ అధ్యాయంలో వచనాలు, ఏ 9వ అధ్యాయంలో వచనాలు, ఏ 12వ అధ్యాయంలో వచనాలు చెప్పేసి చెప్తూ ఉంటారు మా యోహాను సువార్తలో. యోహాను సువార్త పాత నిబంధన రా బాబు. యోహాను సువార్త ఏ నిబంధన? అది యోహాను సువార్త 4వ అధ్యాయంలో తండ్రిని ఆరాధన చేయాలి, యేసు ప్రభు కూడా ఆరాధ్యకుడు అని చూపించే దుర్మార్గులు లేకపోలేదు కాదు, అందరూ అట్లాంటి వాళ్ళే. కాబట్టి తండ్రిని దేవుని యందు విశ్వాసము లేదా క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ పొందేటువంటి ఒక కార్యక్రమం ఏ నిబంధనకు సంబంధించింది? క్రొత్త నిబంధనకు సంబంధించింది. అది క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానం ద్వారా జరగాలి. అర్థమవుతుందా? అందుకు పౌలు సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రము కాదు నేడు నా మాట వినువారు అందరూ ఈ బంధకములు తప్ప. ఈ బంధకములు అంటే 2 బంధకాలు అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ధర్మశాస్త్ర బంధకము, 2 అపవాది యొక్క అధికారం చేత బంధించబడిన బంధకం. ధర్మశాస్త్రం కూడా ఎక్కడికి నడిపించింది? ఇశ్రాయేలీల్ని అపవాది దగ్గరికి నడిపించబడింది. కాబట్టి బంధకములు అని అన్నాడు, బంధకం అని చెప్పలేదు. బంధకములు అని అంటే సామాన్యంగా ఒక బంధకం గురించి కాదు అక్కడ మాట్లాడుతుంది. ఇశ్రాయేలీల్ని పాపం చేయించడం ద్వారా ధర్మశాస్త్రం పాపంలో బంధిస్తే ఎలాగా? ధర్మశాస్త్రం ఇశ్రాయేలీని దేంతో బంధించింది? పాపంతో బంధిస్తే ఆ బంధకాన్ని బలోపేతం చేసిన వాడు ఎవడు? తన అధికారం చేత బలోపేతం చేశాడు, బలంగా ఇంకా పట్టి పెట్టేశాడు అన్నమాట. ఎంత చెప్పినా వాళ్ళు వినలేని మూర్ఖత్వంలోకి దించేశాడు. కాబట్టి ఈ బంధకములు అని అన్నాడు అన్నమాట. అర్థమవుతుంది కదండి? అపవాది యొక్క అధికార బంధకం, 2 ధర్మశాస్త్రము వలనైనటువంటి పాప బంధకం. ఆ బంధకముల నుండి ఏం చేయబడాలి? నువ్వు మాత్రమే కాదు రాజు, నువ్వు మాత్రం కాదు, సులభంగానో దుర్లభంగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించును కాక అని అన్నాడు అన్నమాట. కాబట్టి పరిస్థితి ఏమిటంటే క్రొత్త నిబంధన సువార్త అనబడినటువంటి వెలుగు వెలిగించబడడం ద్వారా మానవ జాతి ఏం చేయబడాలి? వెలుగును పొందుకొని ధర్మశాస్త్ర బంధకం కావచ్చు, లేదా అపవాది బంధకం కావచ్చు, ఆ బంధకముల నుండి ఏం చేయబడాలండి? విడిపించబడాలి. కాబట్టి మరలా చెబుతున్నాను,
మరలా చెబుతున్నాను, పాప బంధకముల నుండి విడిపించబడడం అనేది మాత్రం లేదా పాప క్షమాపణను పొందడం అనే మాట 3 ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు సంబంధించింది. ఒకటి ఏమిటి? 17వ వచనం మరొకసారి, 18. చీకటిలో నుండి ఏం చేయబడాలి? వెలుగులోనికి. అనగా ఏ చీకటి అది? సర్వలోక చీకటి. సర్వలోకం ఎలా నింపబడి ఉంది? చీకటిమయమైతే అందులో నుండి ఎక్కడికి రావాలి? వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు ఏమిటంటే క్రొత్త నిబంధన లేదా క్రొత్త నిబంధన సువార్త. అర్థమవుతుందా? 2 సాతాను అధికారము నుండి లేదా బంధకము నుండి దేవుని వైపునకు. 3 క్రీస్తు యేసునందలి ఆయన మరణ సమాధి. క్రీస్తు యేసునందలి అంటే మరణ సమాధి పునరుత్థానమునందలి విశ్వాసము చేత ఏం జరగాలి? అలా జరిగి ఉంటేనే మీరు ఏం చేయబడి ఉంటారు. అలా జరిగి ఉంటేనే ఏం చేయబడి ఉంటారు? పరిశుద్ధపరచబడిన వాళ్ళు లేదా పాపము నుండి విమోచించబడిన వాళ్ళు అని అర్థం అన్నమాట. లేదనంటే ఇంకా బంధకంలోనే ఉన్నారు. కాబట్టి రాజుకి అర్థమైపోయింది, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చూస్తున్నావా పౌలు? ఒకడు వచ్చాడు ఫేస్ అనేవాడు, నీ అతి విద్య వల్ల నీకేమైంది? వెర్రివాడు అయిపోయావు కదా అని అన్నాడు అనమాట. కాబట్టి వెలుగు ఇవాళ లోకానికి ఎలా ఉందని అంటే వెరితనంగానే ఉంటుందంట. వెలుగు ఎలాగుంటుంది? వెరితనంగా ఉంటుంది. ఆ వెలుగుని అడ్డుకోవడానికి ఇంకొకడు ఉన్నాడు అన్నమాట. కానీ ముందు ఇక్కడ చదువుతాం 2వ కొరింథీ పత్రికలో 2వ కొరింథీ 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనం చదివినప్పుడు 2వ కొరింథీ 4 1 నుండి 6 వచనాలు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. దేవుని వాక్యాన్ని వాళ్ళు ఎలా బోధించలేదంట? వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచట వలన ప్రతి మనిషిని మనసాక్షి ఎదుట మమ్మల్ని మేమే దేవుని సముఖమందు మెప్పించుకోవచ్చు. కాబట్టి సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఉపదేశకులకి ఒకలాంటి మెప్పు ఉంటుంది, ఒక అతిశయం అంటూ ఉంటుంది. దాన్ని అహంకారం అని ఆలోచన చేయకూడదు సుమి. మరలా ఉపదేశకుడు చెప్పేటప్పుడు సత్యాన్ని బట్టి ఆ అతిశయం ఉంటుంది అన్నమాట వాళ్ళకి. నేను అబద్ధం చెప్పట్లేదనే విషయం అర్థమవుతుంది కదా నేను చెప్పేది. దాన్ని మనం ఏమని నెగిటివ్గా తీసుకోకూడదు. చాలామంది నెగిటివ్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి, అర్థం చేసుకోండి. అలా నెగిటివ్గా తీసుకోకూడదు. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. మాసువార్త మరుగు చేయబడిన ఎడల మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మా సువార్త మరుగు చేయబడింది అని అంటే దేన్ని బట్టి జరుగుతుందంట? నాశనమైపోతున్నారు చూడండి, అంగీకరించలేని వాళ్ళ విషయంలోనే మరుగు చేయబడిందని అంట. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. సువార్త ఏమిటండి? వెలుగు లేదా ప్రకాశం. సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనం కలుగజేసెను అని అన్నాడు. ఏమిటిది? దీని అర్థం ఏమిటి? సువార్తను ప్రకటిస్తున్నప్పుడంట దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరిచి సువార్త ప్రకాశమును ప్రకాశింపజేసేటట్లుగా చేస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేయబడుతున్నాయి అంట. ఎవరి చేత? ఈ యుగ సంబంధమైన. అంతేనా? ఇది నిజమా? అలాగుందా వచనం అక్కడ? అలా లేదు, అలా లేదు. అది వచ్చింది గొడవ. సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అవిశ్వాసులైన వారి మన నేత్రాలంటే అర్థం ఏమిటి?
నేను ఇవాళ సువార్త ప్రకటిస్తూ ఉన్నాను, విని వాళ్ళు విశ్వసించకపోతే అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళ మనోనేత్రాలని గుడ్డితను పొడి చేస్తాడు. నీకు అవసరం లేదు ఈ కళ్ళు. అవిశ్వాసులైన వారి మనసులనే కానీ అందరి మనసుల్ని కాదు. అది కండిషన్. అక్కడ కండిషన్ ఏమిటి? సువార్త చెప్తానికి వెళ్తున్నప్పుడు అపవాదిని మనల్ని అడ్డుకోలేడు. ఒకవేళ ఆటంకం కలుగు చేస్తాడేమో కానీ నాలాంటి వాళ్ళు జడిచిపోడు, భయపడాడు. ఐ స్టాండ్ ఫార్వర్డ్. నేను నిలబడి ముందుకెళ్తాను, సువార్త చెబుతాను. అది ఎవడైనా కానీ, ఎటువంటి పరిస్థితి అయినా కానీ, వర్షం కానీ, ఆకలి కానీ, ఏ పరిస్థితి వచ్చినా కానీ సువార్త చెబుతూ ఉన్నప్పుడు, ఆ సువార్త ఉపదేశం చేస్తున్నప్పుడు అది ఏమై ఉందంట? వెలుగుగా ప్రకాశిస్తుందంట. ఎక్కడ ప్రకాశిస్తుంది? చీకట్లో ప్రకాశిస్తుంది. చీకటి సర్వప్రపంచం ఎక్కడున్నారండి? చీకట్లో ఉన్నారు. వాళ్ళకి సువార్తను నేను ఎలా తీసుకెళ్తున్నాను? వెలుగుగా తీసుకెళ్ళి వెలిగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాను. కానీ విన్నోడు ఏం చేయాలి? విశ్వసించాలి. విన్నోడు ఏం చేయాలి? దాన్ని విశ్వసించాలి. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే డైరెక్ట్గా అపవాది సామ్రాజ్యం దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? అపవాది సామ్రాజ్యంలో అడుగుపెట్టి నేను సువార్తను ప్రకటిస్తున్నాను. వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాను సువార్త రూపంలో. నేను అపవాదికి భయపడేవాడిని కాదు. వాడి సామ్రాజ్యంలో అడుగుపెట్టి వాడు బంధకంలో ఉన్నటువంటి మనుషులను విడిపించడం కొరకు సువార్తను ప్రకాశింపజేస్తూ ఉంటే వాళ్ళు విన్నారనుకోండి, విశ్వసించారనుకోండి, వాళ్ళు బంధకములు ఏం చేయబడతారు? విడిపించబడతారు అన్నమాట. విశ్వసించలేదు అని అంటే ఏం చేస్తాడు అపవాది? ఏం చేస్తాడు? వాడి మనోనేత్రములకు చేస్తాడు. విశ్వసిస్తే మంచిది, విశ్వసించకపోతే అపవాది ఇంకా అధికారాన్ని బాగా పటిష్టం చేస్తాడనమాట. నీకెందుకు ఈ కళ్ళు, మనోనేత్రాలు? నీకు అవసరమే పొడి చేసాడు అనుకోండి, అంతే ఇంక సంగతి. ఇంకెంత చెప్పినా అది ఒక రోజులో జరగదులేండి. అది ఒక రోజులో జరగదు కూడా. కానీ సువార్త ఎట్లాంటిదని అంటే ఎంతటి కటిక చీకట్లో ఉన్నవాడినైనా రప్పించే అంత కలిగిన బలమైనది. అర్థమవుతుంది కదా నేను చెప్పే విషయం? సువార్తలో దాగి ఉన్న 4 ముఖ్యమైన అంశాలు ఏమిటి? సువార్తలో దాగి ఉన్న 4 ముఖ్యమైన అంశాలు ఏమిటి? 4 అని చెప్పాను, క్లూ కూడా చెప్పాను. సువార్తలో చెప్పవలసిన 4 ముఖ్యమైన అంశాలు: తండ్రిని దేవుడు ప్రభువైన క్రీస్తు యేసుని లేపారని తండ్రిని దేవుని విశ్వాసం ఉంచేటట్లుగా చేయటం. 2, యేసు ప్రభు నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచారని క్రీస్తునందు విశ్వాసం ఉంచటం. నా ప్రభువు మరణంలో పాల్పంపులు పొందటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు అని పరిశుద్ధాత్ముడిని నమ్మటం. అదేవిధంగా ఈ 3ంటికి సంబంధించి 3 విశ్వాస సంబంధమైన విషయాలకు సంబంధించి ఒకటి ఉంది. అదేమిటది? దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యపు సంగతులు లేదా సంఘమనే ఒక విషయం ఏదైతే ఉందో దాన్ని చెప్పకుండా సువార్తను ప్రకటించడానికి అవకాశమే. అపోస్తులు దేవుని రాజ్య సంగతులను తెలియజేస్తూ ఈ 3 పరిచయం చేస్తారు అన్నమాట. ఎలాగా? అపోస్తలులు దేవుని రాజ్యం గురించి ఉపదేశం చేస్తూ ఈ 3 పరిచయం చేస్తూ వెళుతూ ఉంటారు. కాబట్టి సువార్తలో ఈ 4 అంశాల గురించి మాట్లాడబడుతున్నప్పుడు మనుషులు ఏం చేయబడతారంటే ఈ 3 కార్యక్రమాలు చేస్తారు. ఏమిటంటే ఇప్పుడు చెప్పండి మరలా 18వ వచనం చదివారు కదా, 26:18లో ఈ 4 అంశాలను జరిగించినప్పుడు ఏం జరుగుతుంది? చీకట్లో నుండి వెలుగులోనికి, అపవాది అధికారము నుండి దేవుని వైపునకును, తర్వాత క్రీస్తు యేసునందు విశ్వాసమును సరైన రీతిలో ఉంచుతారన్నమాట. ఇది పద్ధతి. ఈ సువార్త అంటే ఏమిటో తెలీదు. మొన్న ఒకడు నాతో మాట్లాడాడు.
సంఘాన్ని పిలిపించి సువార్త చెప్పిస్తాను అంటున్నాడు. 25వ తేదీ డిసెంబర్ అంటే ఈ నెల నవంబర్ ఫైనల్ ఒక మిడ్ ఆఫ్ ద నవంబర్ వచ్చితేనే ఇంకా క్రిస్మస్లు ఇట్లాంటివి గురించి మాట్లాడుతూ నాకు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, దాన్ని మనం జరిగించట్లేదు ఎందుకు అని. నేను సమాధానం ఇస్తూ ఉంటే చదువు కూడా సరిగా లేదు ఆ మనిషికి. అతను ఏందో మరి కొంతమంది అట్లా నాకు హడావిడిలో కూడా చేస్తూ ఉంటారు, ఎంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. అయ్యా ఆయన నీ కొరకు నీ పాపల కొరకు మరణించారని నమ్మండి అయ్యా. ఆయన పుట్టుక ఇశ్రాయేలీల కొరకు, మరణం మాత్రం సర్వలోకం కొరకు. పుట్టుక జరిగించుకుంటే ఒకవేళ ఎవరు జరిగించాలంటే ఇశ్రాయేలీలు జరిగించుకోవాలి. కానీ ఇశ్రాయేలీలైనా ఇప్పుడు ఉన్నారా అంటే ఇశ్రాయేలీలు కూడా ఇప్పుడు ఎవరు లేరు. అన్ని జనులు ఉన్నారంటే అన్ని జనులు లేరు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ పాపులు అని చెప్తూ ఉంటే దాన్ని గ్రహించే అంత మహాజ్ఞానం అతనికి లేదు. గ్రహించాలంటే జ్ఞానం కావాలి ఈ విషయాలన్నీ. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, రాజ్య సంగతులు ఏవైతే ఉన్నాయో రాజ్యంలోనికి రాజ్య సంగతులు చీకటి సామ్రాజ్యం నుండి దేవుని రాజ్యానికి, చీకటి సామ్రాజ్యం నుండి క్రీస్తు రాజ్యానికి. దేవుని రాజ్యం వేరు, క్రీస్తు రాజ్యం వేరు కాదు. మరలా ఒకడు దానికోసం ఒక పెద్ద బుక్ రాస్తాడు, దేవుని రాజ్యము అని. ఎందుకు ఆ బుక్కులన్నీ? మా వాళ్ళు పొట్లాలు కట్టడానికి అమ్మేశారు తీసుకెళ్ళేసి. దేవుని రాజ్యం అని నా దగ్గర కూడా 4 పుస్తకాలు ఉన్నాయి. దేర్ ఆల్ నథింగ్. పొట్లాలు అమ్మేశారు, కొంతమంది కాల్ చేశారు, అన్ని మాకు అవసరమే లేదని పడేశారు ఎవరు చేసుకోకపోతే. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, క్రొత్త నిబంధన దేవుని రాజ్యం వేరు. ఆలోచన చేయండి. క్రొత్త నిబంధన దేవుని రాజ్యం వేరు, పాత నిబంధన దేవుని రాజ్యము వేరు. ఇశ్రాయేలీయుల యొక్క రాజ్యం దేవుని రాజ్యం వేరు. అందులో దేవుని రాజ్యము, పాత నిబంధన దేవుని రాజ్యం మీద అధికారం తండ్రి అయిన దేవునికి మాత్రమే ఉండేది. కానీ పరిశుద్ధాత్ముడు క్రీస్తు అన్ని కాలాల్లోనూ పనిచేస్తూ ఉన్నారు. ఆయన పేరే ఉపయోగించడం జరిగింది. ఎందుకనంటే ఆయనే వాళ్ళకి ఏమిగా ఉన్నాడు? శిరస్సుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, లేదంటే భర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన పేరే పాత నిబంధనలు ఉపయోగించడం జరిగింది. క్రొత్త నిబంధనలు అట్లా కాదు. భర్త మారాడు. ఎవరు మారాడు? పెనిమిటి. నీ పెనిమిటి మారాడు. అది ఇశ్రాయేలీలే తెలుసుకోవాలంట. అర్థమవుతుందని నేను చెప్పేది. ఏమిటి? చదవండి వచనం, రోమాపత్రిక 7:4. రోమాపత్రిక 7:4. స్త్రీలు మాట్లాడకూడదు. మనం దేవుని కొరకు ఫలము భరించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరాలి. కాబట్టి మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకరిని చేరాలి. ఎవరి కొరకు ఫలం ఫలించాలంటే? దేవుని కొరకు ఫలం ఫలించాలంటే. కానీ ఇశ్రాయేలీలు అట్లా కాదు. ఇశ్రాయేలీలు పెనిమిటి ఎవరు? యెహోవా దేవుడు. ఆయనే దేవుడు వాళ్ళకి. ఇప్పుడు పెనిమిటి ఎవరు? యేసు. ఆయన నీ శిరస్సు క్రీస్తు. పెనిమిటి మారాడా? మారాడు. కాబట్టి రాజ్యం యొక్క శిరస్సు మార్చబడ్డారు. ఈ వ్యత్యాసం గుర్తించలేకుండా ఉపదేశం చేస్తే ఎట్లాగా? ప్రజలు వ్యత్యాసం అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అందుకని ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయాన్ని ఇవాళ మనం చాలా క్షుణ్ణంగా ఆలోచన చేయబోతాం. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం. ఎన్నవ అధ్యాయం? మొదటి నుండి చదవాలి. జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, నాకు టైం లేదు, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం నేనే చదివేస్తాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. అలాగున్నే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశారు? సంఘాన్ని ప్రేమించి ఏం చేశారు? తన్ను తాను అర్పించుకున్నారు.
ఆయన తను తాను అర్పించుకొని ప్రేమించి ప్రేమను కనపరిస్తే మనం కూడా అలాగ ప్రేమను కనపరచాలంట. పో ప్రేమ అనేది మాటకే అర్థం తెలియట్లేదు మనోళ్ళకి ఇంకా కూడా. యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలంటే ఏ చిన్న శుభ్లమ్మ గురించి నా ప్రాణం పెట్టాలంటే కుదురుతుందా? ఏ భర్త గారి గురించి నా ప్రాణం పెట్టాలంటే కుదురుతుందా అంటా ఉంటాం. అలా తయారవ్వాలి సంఘం. ఎలా తయారవ్వాలి? మీలో జారత్వమే కానీ ప్రేమనే ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ జారత్వం గురించి ఎక్కువ రొబ్బోతంతో చూస్తూ ఉంటారు. ఇట్లా జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలన కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చాలామంది మనం బూతులు మాట్లాడడం, సరసోక్తులు మాట్లాడడం, పోకిరి మాటలు కూడా మాట్లాడడం కానీ కృతజ్ఞత వచనాలు ఉండవు. పాజిటివ్ని ఆలోచన చేయం. ఒకవేళ బూతులు మాట్లాడకపోయినా ఇవేం మాట్లాడకపోయినా కృతజ్ఞత వచనం అంటే అర్థం ఏమిటండి? ఏంటండి కృతజ్ఞత వచనం ఏమిటి? నువ్వు మాట్లాడితే ఆ ఎదుటి వ్యక్తి ఎంతో కృతజ్ఞుడిగా ఉండేటట్లుగా మాట్లాడాలంట. ఎట్లాగా? అబ్బా ఇంత మంచి మాట నాకు చెప్పావా, ఇంత మంచిగా నాతో మాట్లాడతావా, ఇంత మంచిగా నాతో మాట్లాడతావా. ఒక సహోదరుడు ఒక సహోదరుడితో చాలా కృతజ్ఞతాపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే ఆ సంఘం ఎంత అద్భుతంగా ఉంటుంది ఆలోచన చేయండి. పో వాయాడిలాగా మాట్లాడితే ఎట్లా? వదరుబోతులాగా మాట్లాడితే తప్పు అవుతుంది. మనోళ్ళకి మాటలు ఎక్కువైపోతుంది ఈ మధ్యకాలంలో. మాటలు తగ్గించుకోండి. ఒకవేళ మాట్లాడితే ఎదుటి వ్యక్తి సంతోషంగా అంగీకరించేటట్లుగా మనం మాట్లాడాలి. ఆ తర్వాత అండర్లైన్ చేసుకోవాలి 5వ వచనం, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను. కాబట్టి ఆరాధన చేసేటప్పుడు లోభత్వం కలిగి ఉన్నారనుకోండి. ఆరాధన చేసేటప్పుడు లోభత్వం అంటే అర్థం ఏంటి చెప్పండి చూద్దాం. ఎగ్జాక్ట్లీ. నువ్వేం చేస్తున్నావు ఆ రోజు? విగ్రహారాధన. నువ్వు దేవుణ్ణి కాదు ఆరాధన చేస్తున్నది, విగ్రహారాధన చేస్తున్నావు. నిజంగా మీ మనసులు పెట్టుకొని ఆలోచన చేసుకొని కానుకలు వేస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీ ఆస్తి అంతా, మీ స్టేటస్ ఏమిటి, మీ రాబడి అంతా. మాసిదోనియా సంఘం గురించి ఆలోచన చేస్తే వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అయినప్పటికీ నిరుపేదలంట. ఇక్కడ ఎవరు నిరుపేదలు? ఇక్కడ ఎవరు నిరుపేదలు చెప్పండి? ప్రసాద్ గారు నిరుపేదలా? ఏ కాదు. తిమ్మస్తి గారు నిరుపేదలా? కాదు. భరత్ గారు నిరుపేదనా? కాదు. బాబు కుమార్ కూడా నిరుపేద కాదు. చెన్నై లాంటి మహానగరంలో సొంత ఇండ్లు ఉన్నాయి. భరత్ గారు, బాబు కుమార్ కానీ, నరేంద్ర కానీ. కొన్ని మనం చేసే తప్పుడు స్టెప్స్ వలన మనం నిరుపేదలుగా మార్చబడుతున్నాం కానీ లేదు, నిజంగా ఎవరో నిరుపేదలం కాము. మనం కొంచెం తప్పుడు అడుగులు వేసినందుకు కొంత ఇబ్బందుల్లో మనమే నడుచుకున్నాం కానీ నిరుపేదలు ఇక్కడ ఎవరు లేరు. నిరుపేదలు అంటే ఇల్లు వాకిలు లేని పరిస్థితులు, ఆహారం తినలేని పేదరికం కలిగిన వాళ్ళు. మాసిదోనియాలో వాళ్ళ జీవితాలు ఎలా బ్రతికారో తెలుసా? మాసిదోనియాలో మాకొద్దులే, మేము తిని ఏం ప్రయోజనం, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించని అపోస్తులకి పౌలకి వెళ్ళి అప్పగించేవాళ్ళంట డబ్బులు తీసుకెళ్ళి. మేము తిని ఏం చేస్తాం? ఇవాళ పస్తుంటాంలే, మీరు వెళ్ళండి, వెళ్ళి చెప్పండి, ఎంతమందికి చెప్తారో చెప్పుకొని రండి అని సంఘమంతా వాళ్ళ పస్తులుండో వాళ్ళకి లేకుండో తీసుకెళ్ళి ఇచ్చేసేవాళ్ళు అన్నమాట. అంత అద్భుతమైనటువంటి విధానంలో వాళ్ళు ఆ రోజు పనులు చేశారు కాబట్టి ప్రపంచం మొత్తం జుట్టేశారు అపోస్తులు. ఎలా జుట్టారు? అది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. అపోస్తుల కొలసి పత్రికలో మేము సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రచురించినాగనా అని అన్నాడు. ప్రచురించేసి అయిపోయిందని అంటాడు. సర్వలోకానికి వెళ్ళి చెప్పాము అని. మనోళ్ళు ఉన్నోళ్ళే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి విగ్రహారాధన చేసే పరిస్థితులు ఉన్నాయి, ఆలోచన చేయండి.
విగ్రహారాధికుడి అయిన లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యము. కాబట్టి పాత నిబంధన దేవుని రాజ్యం అయితే క్రొత్త నిబంధన ఎవరి రాజ్యము చెప్పండి? క్రీస్తు యొక్కయు. అది ఎవరికైనా ఈ క్లారిటీ వచ్చిందా మనం చెప్పేంత వరకు? ఇప్పటి వరకు పాత నిబంధన దేవుని రాజ్యం అయితే క్రొత్త నిబంధన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యం అన్నమాట. ఎంత బాగుంది కదండి, ఈ వ్యత్యాసం అర్థమవుతుందా? కాబట్టి ఆ దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. వ్యర్థమైన మాటల వలన ఎవరిను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు ఏమై ఉన్నారు? కాబట్టి నేను మరలా చెబుతున్నాను, ఇక్కడ చెబుతున్నటువంటి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 2 రకాల ప్రజల గురించి మాట్లాడడం మనం గమనించాలి. అన్ని జనులు ప్లస్ ఇశ్రాయేలీలు కలిపి సంఘంలో చేర్చబడిన తర్వాత వచ్చిన గొడవలను బట్టి మాట్లాడడం జరుగుతుందన్నమాట. వీళ్ళేమో వాళ్ళని అంగీకరించరు, మేము సున్నతి పొందుకున్న వాళ్ళు మీతో మాకేం పని అని సంఘంలో చేర్చబడిన తర్వాత వ్యత్యాసం చూపించేవాళ్ళు. మేము గొప్పవాళ్ళం, మాకు దేవుడు నిజంగా మా దేవుడే, మా దేవుడిని మీరు దేవుడిగా వచ్చిన వాళ్ళు మీరు ఎంతలో ఉండాలి అంతలో ఉండండి అని వాళ్ళని ఇప్పుడున్న వాళ్ళు కుల ప్రాతిపదికన ఎలా వ్యవహరిస్తారో అప్పుడున్న వాళ్ళు యూదులు ఇశ్రాయేలీలు కాని వాళ్ళని అన్ని జనుల్ని అంత దూరం పెట్టేవాళ్ళు అన్నమాట. అప్పుడు మాట్లాడతాడు పౌలు గారు, మీకు మాకేమి అనే ఆలోచనలో సంఘంలో కూర్చునేవాళ్ళు. మీ కులం ఏమిటి మా కులం ఏమిటి అన్నట్లు కొట్టారు చూడండి, అట్లాగా. అప్పుడు చెప్తున్నాడు, మీరు ఏమై ఉన్నారంటే ముందు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువు నందు. కాబట్టి మరలా చెబుతున్నాను, వెలుగు ఇది నిబంధనకు సంబంధించింది, ఇది రాజ్యానికి అధికారానికి సంబంధించింది. ఈ రాజ్యం మీద ఎవరెవరి యొక్క అధికారం ఉంటుంది? దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు సమాధికారం. దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు సమాధికారం, సర్వాధికారం ఆ రాజ్యం మీద ఉంటుంది. ఈ రాజ్యంలో నిజముగా మీరు పాలి భాగస్తులు అవ్వాలనంటే కార్యక్రమాలు చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి చేయాలి. అర్థమవుతుందా నేను చెప్పేది? 10వ వచనంలో, కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడటైన అవమానకరమై ఉన్నది. 11 నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలివారై ఉండక వాటిని ఖండించుడి అని అన్నాడు అన్నమాట. ఇక్కడ చెప్పేసారు, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఏం చేయాలి? ఖండించాలి. ఇయాలి అనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడటం అవమానకరం. అట్లాంటి పనులు మాట్లాడటం కూడా అవమానకరం అన్నప్పుడు ఖండించడం ఎలాగా? ఖండించడం ఎలాగా? అది ఇక్కడ గొడవ. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఏదైనా పాపం చేశారు, దాన్ని సంఘంగా కాదు మాట్లాడాల్సింది. ఒకవేళ తప్పు ఏదైనా చేశారని అన్నప్పుడు వాళ్ళని ఖండించాలంటే ఖండించవచ్చు. సంఘం ముందు వాళ్ళని నిలబెట్టామనుకోండి, అప్పుడు తీర్పు తీర్చిన వాళ్ళం అవుతాం. ఏం చేస్తాము? 2 మాటలు నేను చెప్పాను. సంఘంగా ఖండించడం వేరు, సంఘంగా ఖండిస్తే అది తీర్పు. సంఘం ద్వారా లేదా సంఘం ముందు నిలబెట్టి ఖండిస్తే అది తీర్పు. కానీ వ్యక్తిగతంగా ఆ తప్పిదాన్ని కరెక్షన్ చేయడానికి మాట్లాడితే అది ఖండన. అర్థమవుతుందా? ఎందుకు నేను ఇలా చెబుతున్నానంటే, ఇవాళ చాలా సందర్భాల్లో ఏంటండి, నేను ఒకరి దగ్గర నేను కొంచెం క్లోజ్గా కొద్ది రోజులకి ఉన్నాను అనుకోండి, వాళ్ళు చేసే ప్రతి తప్పులు నేను కనిపెట్టేయగలను. నేనే కాదు, ఎవరైనా చేయగలరు. ఇప్పుడు నేను ఇంత ఉపదేశం చేస్తున్నాను, నా విషయంలో కూడా తప్పులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఒప్పుకుంటాను. కాకపోతే భూతార్థంతో చూశారనుకోండి, ఆ తప్పులు మీకు కనబడిపోతూ ఉంటాయి. కానీ పరిస్థితి ఏమిటంటే,
వెలుగులోనికి వచ్చిన తర్వాత మనం అందరం కూడా సరే రోజు రోజుకి చేసిన పాపాలు చేయకుండా ఇలాగా చేసిన పాపాలు చేయకుండా ప్రతినిత్యం మనం ఏం చేయాలంటే సంపూర్ణులు అవుతూ భూమి మీద బ్రతకాలి. ఎప్పుడో చేస్తుంటాను 2 సంవత్సరాలకు ముందు, దాన్ని మనసులో పెట్టుకుని జీవితాంతం అతను పాపి అని అలా ఆలోచన చేయకూడదు. వెలుగు సంబంధంలో అలాంటి ఆలోచనలో ఉండకూడదు. మారు మనసు నిత్యము అవసరం. అందుకని రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుట ఎన్నో అవమానకరమై ఉన్నది. ఆ రహస్యాన్ని ఎవరు బయట పెడతారని అంటే యేసు ప్రభు వచ్చినప్పుడు బయట పెడతాడు. అర్థమవుతుందండి? ఎవరు బయట పెడతాడు? యేసు ప్రభు బయట పెడతారు. మీరు నేను బయట పెట్టకూడదు. సంఘం ముందు బయట పెట్టితే అది చాలా తప్పు అన్నమాట. ఎవరు చేసిన తప్పులైనా కూడా సరే సంఘం ముందు బయట పెట్టడానికి వీల్లేదు. కానీ ఉపదేశకునిగా ఒక మనిషిని నీతి మార్గంలో నడిపించడం కొరకు లేఖన భాగాలను ఉపయోగించి మాట్లాడేటువంటి మాటలు కొన్ని ఉంటుంటాయి. దాన్ని మీకు మీరుగా తీసుకుంటే నా కొరకే అనే ఆలోచన ఒకవేళ మీకు అనిపిస్తే మార్చుకోవాల్సినటువంటి బాధ్యతలు ఉన్నాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఇది ఆలోచన చేయండి. తర్వాత 13 సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు ఏమేవాలి? మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి సంఘంలో కూడా సరే ఎవరైనా ఒకవేళ నిద్రిస్తూ ఉంటే, చీకట్లో ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మేలుకోవాలి. దేన్ని బట్టి మేలుకోవాలి? వెలుగును బట్టి మేలుకోవాలి. ఆ వెలుగు ఏమిటి? క్రొత్త నిబంధన ఉపదేశం, సువార్త కాదు. మరలా ఇక్కడ ప్రకాశం ఏమిటి? క్రొత్త నిబంధన. లోకానికి వెలుగు ఏమిటి? క్రొత్త నిబంధన సువార్త. సంఘానికి వెలుగు ఏమిటి? క్రొత్త నిబంధన ఆజ్ఞలు లేదా ఉపదేశాలు. వ్యత్యాసం గుర్తిస్తున్నారా? వెలుగు అనేది అన్ని సందర్భాల్లోనూ ఒకటి కాదండి. ధర్మశాస్త్రం ప్రకారం ధర్మశాస్త్రం వాళ్ళకి ఇశ్రాయేలీలకు వెలుగు. అర్థమవుతుందా? క్రొత్త నిబంధన వచ్చేసిన తర్వాత లోకానికి వెలుగు ఏమిటి? సువార్త. అదేవిధంగా క్రొత్త నిబంధన వచ్చేసిన తర్వాత సంఘానికి వెలుగు ఏమిటి? ఉపదేశం. ఈ ఉపదేశం బోధిస్తున్నప్పుడు నిద్రించుచున్న వాడు ఏం చేయాలి? మేలుకోవాలన్నమాట. ఇది మేలుకొలిపే ఒక సంగతే తప్ప దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇంకోసారి బాప్తిసం తీసుకోవాలా? అవసరం లేదు. అర్థమవుతుందండి? అందుకని చెప్పాడన్నమాట. అందుకని ఏం చెప్పాడంటే దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. కాబట్టి మేలుకొలపడం అనేటువంటి మాటలో మీరు లోకం కూడా చెడ్డగా ఉంది, దినాలు చెడ్డగా ఉన్నాయి, చీకట్లో ఉంది. ఈ చీకటి నుండి మనం ఏం చేయబడాలని అంటే మేల్కొలిపి నిద్ర నుండి లేచినట్లయితే మనం మృతుల్లో నుండి లేచిన వాళ్ళం అవుతాం. దీనికి ఇంకా ఏమైనా కార్యం చేయాలంటే ఏమి అవసరం లేదు. నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఏమని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి? వెలుగును ప్రసరింపజేసుకునే కోణంలో సద్వినియోగం చేసుకో. ఇదిగో 300 చిల్లర పాఠాలు ఉన్నాయి యూట్యూబ్లో, వినుకుంటూ సద్వినియోగం సమయం చేసుకో. మన బాతాకానీలు కొట్టడానికి సమయం ఉంటుంది, తర్వాత సీరియల్స్ చూడడానికి సమయం ఉంటుంది, రీల్స్ చూడటానికి, ఫోన్లో గేములు చూసుకునే సమయం ఉంటుంది. వినడానికి మాత్రం అప్పుడు సమయం సద్వినియోగం, అప్పుడు నిద్ర వస్తుంది అన్నమాట. ఏమన్నా ఒకవేళ పెట్టుకుంటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అడిగితే నేను నిద్రపోలేదు అప్పుడా. కాబట్టి పరిస్థితి ఏమిటంటే ఆలోచన చేయండి. దినములు చెడ్డవి కనుక, దినములు చెడ్డవి అంటే దాని అర్థం ఏమిటంటే దినాలన్నీ అంటే లోకం కూడా సరే చెడ్డవగానే ఉంది, చీకట్లో ఉంది. కనుక మీరేం చేయకూడదు? సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జాగ్రత్తగా చూచుకొనుడి. ఈ విషయాన్ని మాట్లాడుతూ
రాజ్య సంగతుల గురించి, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగా బ్రతకాలో మాట్లాడేటువంటి ఒక పరిస్థితిని మనం పరిశీలన చేశాం. దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో ఏముంది? వెలుగుంది. దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో ఏముంది? వెలుగుంది. ఆ వెలుగు దగ్గరికి రండి. ఒకవేళ సంఘంలో ఎవరైనా పాపం చేసినట్లయితే వాళ్ళని వ్యక్తిగతంగా ఖండించవచ్చు. ఈ తప్పు చేశారు, మనం చేయకూడదని. అర్థమవుతుందా? కానీ సంఘం ముందు వాళ్ళని ఏం చేయకూడదు? నిలదీయకూడదు. నిలదీయడం, నిలబెట్టడం అనేది అత్యంత తప్పు. ఎందుకనంటే అది జరిగించాల్సింది ఎవరనంటే యేసు ప్రభు. అదేవిధంగా ఆ వెలుగులో నడవడం కొరకు ఉపదేశకుడు ఆ వెలుగుని ఏం చేయాలి? క్రీస్తును ప్రసరింపజేయాలన్నమాట సంఘంలో ఉన్న వాళ్ళ మధ్యలో. అర్థమవుతుందా? క్రీస్తును ప్రసరింపజేయాలి. అలా ప్రసరింపజేస్తున్నప్పుడు సమస్త ఖండనలు ఏం చేయబడతాయి? సమస్త అంధకార క్రియలన్నీ ఏం చేయబడతాయి? అంధకార క్రియలు మేల్కొల్పబడతారు. మనుషులందరూ పరిశుద్ధులుగా మార్చబడతారు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి దేవుని రాజ్యం ఎంత గొప్పదో ఆలోచన చేయండి. దేవుని యొక్కయు క్రీస్తు యొక్కయు రాజ్యమే రాజ్యము, క్రొత్త నిబంధన రాజ్యం. పేతురు రాసిన 2వ పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19 మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ఇంతకంటే ప్రవచన వాక్యం అంటే ఎంతకంటే? ఒకసారి 18 లేదా 16 నుండి చదవండి. ఎవరైనా చదవండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ చదవచ్చు. రెండవ పేతురు 1వ అధ్యాయం 16 నుండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి చూడండి. చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు ఏమిటో ఆయన శక్తి అండి? యేసు ప్రభు యొక్క శక్తి. ఆయన శక్తిని మేము చమత్కారంగా కల్పించబడిన కథలను బట్టి చెప్పలేదు. ఆయన శక్తి ఏమిటండి? మహాశక్తి. క్రీస్తు యొక్క శక్తి ఏం శక్తి? మహాశక్తి. మనం ఆలోచన చేస్తాం, ఎవరు ఆ మాట చెప్పట్లేదేంటి? మొన్ననే కదా ముగించాం ఆ సబ్జెక్టు. క్రీస్తు శక్తి ఏం శక్తి అండి? మహాశక్తి. ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన ఏ శక్తిని కలిగి ఉంటారు? ఆయన మాటలు ఎలాంటి మాటలు? మహాశక్తి కలిగిన, మహత్తు కలిగినటువంటి మాటలు. ఆయన ఏ దేవుడు? మహాదేవుడు. ఆయన మహాదేవుడు అన్న మాట కంటే గొప్ప మాట ఏ మాట? సర్వాధికారి అయినటువంటి దేవుడు. కాబట్టి చదవండి. ఆయన శక్తిని మేము ఏదో చిత్రీకరించి మీకు ఉపదేశించలేదు. ఆయన ఆత్మ ఎటువంటి ఆత్మ? మహాత్మ్యము. మహాత్మ్యం అంటే అర్థం ఏమిటి? సామాన్యంగా మీరు ఊహించలేనంత గొప్పవాడు యేసు ప్రభు అని చెప్పే మాట. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు చూసారా? తండ్రైన దేవుడు ఏం చేశారు? యేసు ప్రభుని, ఈయన నా ప్రియకుమారుడు, నేను ఆనందించుచున్నానని మహాదివ్య మహిమ నుండి ఒక మాట వచ్చిందంట. మహాదివ్య మహిమ. ఆ మాట ఏమైనా అర్థమవుతుందా? మహిమ అన్న వెలుగన్నా ఒకటే. మరలా మహిమ అన్న వెలుగు అన్న ఒకటే. అది ఎలాంటి వెలుగంట? దివ్యమైన వెలుగు. దివ్యమైన వెలుగు నిన్ను కాల్చేయదు. వెలుగు ఇప్పుడు చాలా సందర్భాల్లో మంటలు వెలుగు కోసం మంట పెడుతూ ఉంటారు. ఆ వెలుగు వస్తుంది, దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కాల్ చేస్తుంది. ఇప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నాయి. ఈ లైట్లు వెలుగుతున్నాయి అంటే దాన్ని కాల్చేది ఏమిటి? కరెంట్ కదా. పట్టుకుంటే ఏమవుతుంది? అది కాదు దివ్యమైన వెలుగు. మరలా వ్యత్యాసం గుర్తించండి.
దివ్యమైన వెలుగు అని అంటే అత్యంత విపరీతమైనటువంటి వెలుగునిచ్చిన నిన్ను ఏమి చేయదు, నీకు సంతోషకరంగా ఉండేటట్లుగా చేస్తుంది. అది దివ్యమైన వెలుగు అని అంటే. అందుకని తండ్రిని దేవుడు దివ్యమైన వెలుగును కలిగిన వాడు, క్రీస్తు యేసు కూడా అంతే దివ్యమైన వెలుగును కలిగిన వాడు. అర్థమవుతుందండి? మహాదివ్య మహిమ నుండి మాటలు వచ్చింది. ఏ మాటలు వచ్చాయి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను చూసిన వాళ్ళు ఎవరు? మేము చూసాం, అపోస్తులు చూశారు. నేను చూడలేదు, చిన్నరాజు చూడలేదు. లేదా మీరెవరన్నా చూసారా? మీరు చూడలేదు. చూసామని ఎవరు చెప్పినా వాడు అబద్ధికుడు అని వెంటనే రుజువు చేసేస్తాను నేను. అంతకంటే స్థిరమైన దేవుడే చెప్పిన ఆ మాట కంటేనంట ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. మనమెవరు? సంఘం. మనమెవరము? సంఘం. సంఘానికి తండ్రిని దేవుడే యేసుప్రభుని గురించి చెప్పిన మాట కంటే ప్రవచన గొప్ప వాక్యం మనకుందంట. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పాను, హృదయం అనేది చాలా చెడ్డది. అందులో మూర్ఖత్వం దాగి ఉంటుంది, అందులో బుద్ధిహీనత ఉంటుంది, అందులో అవివేకత ఉంటుంది, అందులోనే అంధకారం ఆవహిస్తుంది అన్నమాట. అర్థమవుతుందా? ఆ హృదయంలో ఏం వెలిగించాలంట? ఇంతకంటే ప్రవచన వాక్యం అని చెప్పబడినటువంటి క్రొత్త నిబంధన వెలుగునివ్వాలి. కాబట్టి హృదయాన్ని వెలిగించాలన్నమాట. హృదయాన్ని వెలిగించాలి. వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది. కాబట్టి ఏ హృదయం అయితే చీకటికి అంధకారానికి మూలమయ్యిందో ఆ హృదయాన్నే వెలిగించవలసినది ఏమిటి? ఏంటి వాక్యం అంటున్నారు? క్రొత్త నిబంధన. అర్థమవుతుందా? సాక్షాత్తు తండ్రిని దేవుడే యేసు ప్రభువుని చెప్పిన మాట కంటే గొప్ప దేవ ఏమిటంట? ఏమిటి? క్రొత్త నిబంధన. ఆ వెలుగు నీ హృదయంలో ఉందా? ఆ వెలుగు నీ హృదయంలో పెట్టుకుని ఉన్నావా? ఆ వెలుగును నీ హృదయంలో పెట్టుకోవడానికి పదే పదే నువ్వు వింటున్నావా? అలా సద్వినియోగం చేసుకోవాలి కాలాన్ని. అర్థమవుతుందా? కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకో. ఏముందిలే అన్న, ఏ 6ంటికో వెళ్ళి ఏ 9ంటికి ఇంటికి వస్తున్నాను, ఇంకెక్కడ నేను వింటాను, నా అలసిపోయాను అప్పటికే. ఎట్లాగా? 6ంటికి ఆఫీస్కి వెళ్తున్నాను, ఇంటికి వచ్చేసరికి 9 అవుతా ఉంది, అలసిపోతున్నాను, ఇంకెక్కడ వింటాం? నువ్వు అలా అలా నీ కాలాన్ని వెళ్ళబుచ్చుచున్నావా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అని అంటే దేవుని క్రొత్త నిబంధన సత్యాన్ని మనసులో పెట్టుకోకపోతే, మరలా చెప్తున్నాను, మీ హృదయాలు అంధకారం అయిపోతాయి అని అర్థం అన్నమాట. ఏమైపోతాయి? ఆ వాక్యము చీకటి గల చోటు. ఎక్కడ చీకటి ఉంది? హృదయంలోనే ఉంది. అందరి హృదయాల్లో ఏం నింపబడి ఉన్నాయి? చీకటి. కారణం ఎవరు? ఎవరికి వాళ్ళే. కారణం ఎవరు? ఇంకా చెప్పాలంటే ఇంకొకరు కూడా ఉన్నారు చీకటిని నింపేవాళ్ళు. ఎవరు వాళ్ళు? ఉపదేశకులు, అబద్ధాన్ని బోధించేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే చీకటిని నింపుతూ ఉంటారనమాట. అబద్ధాన్ని బోధించి బోధించి బోధించి. అర్థమవుతుందా నేను చెప్పేది? ముగ్గురండి చీకటి హృదయాల్లో నింపేవాళ్ళు ముగ్గురు. ఒకటి ఎవరికి వాళ్ళే నింపుకుంటారు ప్రామాణికంగా, ఇది ప్రమాణం అన్నమాట. 2 చీకటిని ఉపదేశం చేసేవాళ్ళు. 3 అపవాది. చీకటి లాస్ట్ అపవాది. ఫస్ట్లోనే అపవాది పిక్చర్లోకి రాడు. చీకటిని, అబద్ధాన్ని ఉపదేశం చేయడం ద్వారా అపవాదికి ఏం చేస్తుంటారంటే మనుషులు కల్పిస్తూ ఉంటారు. ఏమి తెలియదు శేషు గారికి ఏమి తెలియదు. నేను చేసే ఉపదేశం అబద్ధ ఉపదేశం అనుకోండి, అతని మనసులో నేనేం చేస్తున్నాను? చీకటి నింపాను.
ఇప్పుడు అతను చీకటిలోనికి నడిపించబడ్డానికి కారణం ఎవరు? చీకటిలో నడిపించబడ్డానికి కారణం ఎవరు? నేను. కాబట్టి ఆయన ఏమంటాడంటే ఇంకా అంత నిత్యత్వంలోకి నడిపించాడని నాకు బద్ధుడై ఉంటాడు. అట్లా కాదు, దయచేసి అలా కాదు. అబద్ధాన్ని గుర్తించండి, అబద్ధాన్ని గుర్తించండి. సత్యాన్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని అర్థం చేసుకోండి. సత్యమేదో గుర్తించగలిగి క్రొత్త నిబంధనే అనే విషయాన్ని ఎవడైతే గుర్తిస్తాడనండి, ఇప్పటికి కూడా చెప్తున్నాను మరలా, క్రొత్త నిబంధన వాళ్ళ సత్యం అనే విషయాన్ని ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళ హృదయాలు మాత్రమే వెలిగించబడతాయి. లేదంటే వాళ్ళ హృదయాలు వెలిగించబడే ప్రసక్తే లేదు. ఎవడు అబద్ధాన్ని పురమాయించి ఉంటాడు, చీకటిని రుద్దేసి వెళ్ళిపోయి ఉంటాడు. వదలనంటారు ఇప్పటికి చాలా మంది. దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యం అన్నాం అనుకోండి, కాదు దేవుని రాజ్యం అంటారు. దానికి అనేక వచనాలు తీసుకొస్తారు. దేవుని యొక్క క్రీస్తు యొక్క నీతి పేతురు పత్రిక మొదటి పత్రికలో ఉంటుంది. దేవుని యొక్క క్రీస్తు యొక్క కృప తీతుకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన పత్రికలోనే ఉంటుంది. దేవుని యొక్క క్రీస్తు యొక్క రాజ్యం సింహాసనం అనే మాట ప్రకటన గ్రంథంలో చదువుతాం. క్రొత్త నిబంధనలో తండ్రికి క్రీస్తుకు సమానమైన స్థితిగతులు ఉన్నాయనే సత్యాన్ని నేను చెబుతూ ఉంటే కాదు అని ఆ వచనాన్ని చదవడానికి కూడా మొండికేసినోడిని మతోన్మాదిగా చేసినటువంటి మనుషులు లేకపోలేదు. అందుకని నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, మీకు మేలు కొరకు ఇవాళ భరత్ గారు విమలక కుటుంబం ద్వారా నేను మీకు మేలు కొరకు ఈ కుటుంబానికి దేవుడు ఎల్లప్పుడూ మేలు చేస్తాడు. మీకందరికీ మేలు కలగాలంటే కూడా సరే మరలా ఆ వచనాన్ని చదివేద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 19లో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం, ఎంతకంటే తండ్రైన దేవుడే యేసు ప్రభువు గురించి చెప్పిన ప్రవచన వాక్యం కంటే, చెప్పిన మాట కంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అదేమిటి? క్రొత్త నిబంధన. తెల్లవారి వేకువ చెక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. కాబట్టి మీ లక్ష్యం ఏ నిబంధనను బట్టి ఉంచుతున్నారు? అది వెలిగించే నిబంధన. మీ హృదయాలు చీకటిమయమై ఉన్నప్పుడు, అంధకారమయమై ఉన్నప్పుడు అంధకారాన్ని తొలగించే నిబంధన. ఏ నిబంధన? దాని యందు ఎవరైతే లక్ష్యం ఉంచుతారో వాళ్ళకి ఏం కలుగుతుంది? మేలులు శుభములు కలుగుతాయి అన్నమాట. అలా జరగాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ పార్ట్ మధ్యాహ్నం ఆలోచన చేస్తాం. అందరికీ వందనాలు.